హలో ఎవ్రీవన్, ఈరోజు మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది రాయ్బరేలీ. సో ఇక్కడ ఏంటంటే నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ పడింది. ఈ నాన్ టీచింగ్ వేకెన్సీస్లో ఏంటంటే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంది అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉంది. సో ఇవన్నీ నాన్ టీచింగ్ వేకెన్సీస్. సో వీటికి ఏంటంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్లో పే లెవెల్ 10, దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years ఉంది. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే 1 వేకెన్సీ ఉంది, 35 years ఏజ్ లిమిట్. అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి వచ్చేసి లెవెల్ 5 జాబ్, 1 వేకెన్సీ ఇన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఓబీసీలో ఒక వేకెన్సీ. సో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35. అట్లాగే దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 15/9 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 31/10/2025, అంటే ఈ మంత్ లాస్ట్ డేట్, అంటే 31st వరకు మనకు టైం ఉంది. అట్లాగే ఫిల్ చేసిన అప్లికేషన్స్ని ప్రింట్ తీసుకొని దాన్ని సెండ్ చేయాలి, హార్డ్ కాపీని. దానికి వచ్చేసి 11th November వరకు టైం ఉంది అన్నమాట. మనకి 11th November 2025 వరకు టైం ఉంది. తర్వాత వీటికి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మాస్టర్ డిగ్రీతో పాటు మనకి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, 8 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. సెక్షన్ ఆఫీసర్గా కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కానీ, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్, స్టేట్, అటానమస్, ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇది కంపల్సరీ ఉండాలి. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి బ్యాచిలర్ డిగ్రీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఇది మెయిన్ థింగ్ అనమాట. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 2. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఏంటంటే డిగ్రీతో పాటు ఎసెన్షియల్గా మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎసెన్షియల్గా క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు, అండ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అది డిజైరబుల్ అన్నట్టు. డిజైరబుల్ ఈజ్ నాట్ కంపల్సరీ. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేదన్నా అప్లై చేసుకోవచ్చు మనం. సో అసిస్టెంట్ గ్రేడ్ది లెవెల్ 5 జాబ్. ఓకే, సో దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఇలాంటి నోటిఫికేషన్లో 1 ఉంది, 2 ఉందని ఆలోచించొద్దండి. దీంట్లో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం అప్లై చేసుకుంటే, మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అప్లై చేసుకొని కరెక్ట్గా ప్రిపేర్ అవుతే మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రతిసారి బల్క్లో వచ్చే నోటిఫికేషన్స్ కాకుండా ఇలా చిన్న చిన్న నోటిఫికేషన్స్కి కూడా ప్రిపేర్ అవుతే చాలా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి, ఏ వెబ్సైట్ అంటే మనకి నిపర్ వెబ్సైట్ ఉంటుంది, నిపర్ రాయ్బరేలీ అని కొట్టండి. దాంట్లో ఇక్కడ చూడొచ్చు మీరు, విజిట్ ద వెబ్సైట్ నిపర్ NIPER రాయ్బరేలీ. ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మనకు అప్లికేషన్ ఉంటుంది. ఎవరికైనా అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేసి చూపించండి అంటే నేను అది కూడా చేపిస్తాను. ఇది కమెంట్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు కమెంట్ చేస్తే నేను దానికి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చండి. సో ఈ వేకెన్సీస్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.